లేదు. నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పా, ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్ మోడల్ ఉండాలి. ఆ రోల్ మోడల్ ఎవరో కాదు, గొర్రెపాటి రంగనాథ బాబు గారు చెప్పంటే మనం చేస్తున్నారు. వాళ్ళొక వ్యవసాయ కుటుంబంలో జన్మించి విద్య ద్వారా వాళ్ళు అమెరికా దేశానికి వెళ్ళటం, అమెరికా దేశంలో ఆయన ఎంతోమంది అమెరికా వెళ్ళారు, ఎంతోమంది సంపాదిస్తున్నారు, కోట్లు గడిస్తున్నారు. కానీ కన్న తల్లిని, కన్న ఊరిని, మాతృభూమిని మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు గొర్రెపాటి రంగనాథ బాబు గారికి చెప్పినట్టు మనం చెప్పచ్చు. వారు క్రిస్మస్ చేసే దాన ధర్మాలు అన్నీ ఇన్ని కాదు. ప్రత్యేకించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి అండగా నిలవాలి, వాళ్ళ జీవితాన్ని బాగుపరచాలని చెప్పిన ఆలోచన గల గొప్ప వ్యక్తి వారు. బౌద్ధ ఆలోచన గలవారు, బుద్ధుడు మార్గం నడవాలని చెప్పి అనుకునేవారు. బుద్ధుడు కుల మతాలను నిరసించారు, సమాజాన్ని ఆకాంక్షించారు. అందుకే వాళ్ళు ఆయన సమాజంలో ఎవరైతే బాధాతత్తులు ఉంటారో వాళ్ళకి మన చేతనే సహాయం చేయాలని చెప్పిన ఆలోచన కలవారు. అయితే వాళ్ళ సమాజంలో పేదరికం పోవాలంటే ఏదో కొద్దో గొప్ప సహాయం చేస్తే పోయేది కాదు. పిల్లలు ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో ఆ రోజున నిజమైన పేదరిక నిర్మూలన జరిగిందని చెప్పిన భావించిన వ్యక్తి గొర్రెపాటి రంగనాథ బాబు. అందుకే వాళ్ళ ఈ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు అందరికీ కూడా వాళ్ళ విద్యా అకాడమీ ద్వారా విద్యను అందిస్తూ వారిని మంచి విలువలతో భారత పౌరులుగా తయారయ్యేలాగా ప్రయత్నం చేసే కాకుండా వారి ద్వారా భవిష్యత్తులో మీరంతా కూడా బాగా కష్టపడి చదువుకుని మీరంతా కూడా గొప్పవారు కావాలి, అదే వారు కోరుకునేదని చెప్పి మాత్రం మొదట మనం చేస్తున్నాం. మీరంతా కూడా ఏ రంగంలో అయినా కూడా మీరు అద్వితీయులుగా నిలవాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, 100లో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండాలని చెప్పారు. అలాగే మీరందరూ కూడా 100లో ఒకరిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేయండి. విద్యా విషయంగా మీరు పురోగమించండి. విద్య ద్వారా మళ్ళా మీ తల్లిదండ్రులకు గౌరవం తీసుకోండి, మీ గ్రామాన్ని గౌరవించండి, మీ దేశాన్ని గౌరవించండి అని చెప్పి మాత్రం అందరికీ కోరుకుంటూ, ఇందాక డాక్టర్ గారు ఒకసారి చెప్పింది, వారు 2 పుస్తకాలు మీకు బహుమతులు ఇచ్చారు. ఒకటి మహాత్మా గాంధీ గారి సత్యశోధన, రెండవది అబుల్ కలాం గారి ఆత్మకథ. అంటే ఒక విజేత కథ అని చెప్పాను. ఆయన కూడా ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఇవాళ భారతదేశం రాష్ట్రపతి వ్యక్తి అయితే అనుక్షిపంగా తయారు చేసిన మహానుభావుడు అబుల్ కలాం. ఆయన జీవితం మీకు ఎప్పుడు కూడా ఒక ఆలస్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే కృషి చేస్తే మనుషులు రుచులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరాలకి త్యాగం వెలుగుతారు. అలాగే మీరందరూ కూడా కృషి ద్వారా మీరు ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని మాత్రం నేను కోరుకుంటూ, అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన వాటిని ప్రత్యేకించి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల వార్షికోత్సవం జరుగుతాను కానీ విజయ కాన్వెంట్కి వచ్చేప్పటికి ఇక్కడ మాత్రం అందరూ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా రావటం, పిల్లల ప్రదర్శన చూడటం, వాళ్ళ విద్యా వ్యక్తిగా వాళ్ళు సాధించిన పురోగతిని గమనించడం ఇది గొప్ప విషయం అని చెప్పి మాత్రం మనం చూస్తూ, ఎందుకంటే పిల్లల మీద పాఠశాల పంపించి వదిలేయద్దు, వాళ్ళ యొక్క పురోగతి ఏ విధంగా ఉన్నది, వాళ్ళ నడవడికి ఏ విధంగా ఉన్నదో మాత్రం గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ, అలాగే రోజున డాక్టర్ రమేష్ బాబు గారు, శారద గారు